హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాదీ ఆలు బర్గర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడెక్కినాక ఇందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే మనం ముందే కదిసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాజీరా అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని ఒక మెత్తని పొడి చేసుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి ముక్కను వేసుకోవాలి, ఒక బిర్యానీ ఆకు, ఇందులోని మనం ముందుగా కజ్జిసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే చింతపండు రసం పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా, అంటే కర్రీ అనేది రెడీ అయిందనమాట. ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే మనం ముందు కదిసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు బగార్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్లు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.